శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ఏకచత్వారింశోऽధ్యాయः వివాహ మండపము. బ్రహ్మ ఉవాచ తతస్సమ్మత్య చ మిథ ప్రాప్యాజ్ఞాం శాంకరీం హరిః మునే త్వాం ప్రేషయామాస ప్రథమం కుధరాలయం అధ ప్రణమ్య సర్వేశం గతస్త్వం నారదాగ్రతః హరిణా నోదితః ప్రీత్య హిమాచల గృహం ప్రతి త్వం మునేపస్య ఆత్మానం గత్వా తద్వ్రీడయాన్వితం కృత్రిమం రచితం తత్ర విస్మితో విశ్వకర్మణ శ్రాంతస్త్వమాత్మానాం తేన కృత్రిమేణ మహామునే అవలోక పరస్సోభూచరితం విశ్వకర్మణ. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, అప్పుడు విష్ణువు ఇతరులతో సంప్రదించి శంకరుని ఆజ్ఞను పొంది ముందుగా నిన్ను హిమవంతుని గృహమునకు పంపెను. ఓ నారద, హరిచే ప్రేరితుడవైన నీవు సర్వేశ్వరునకు నమస్కరించి ముందుగా హిమవంతుని గృహమునకు ఆనందముతో వెళ్ళితివి. ఓ ముని, నీవచటకు వెళ్ళి విశ్వకర్మచే రచింపబడిన నీ కృత్రిమ మూర్తిని గాంచి సిగ్గును ఆశ్చర్యమును పొందితివి. మహర్షి, అలసియున్న నీవు విశ్వకర్మచే నిర్మింపబడిన నీ యొక్క కృత్రిమ మూర్తిని చూస్తూ నిలబడి ఇంటివి. ప్రవిష్టో మండపం తస్య హిమద్రే రత్నచిత్రితం సువర్ణ కలశైర్జుష్టం రంభాది బహుశోభితం సహస్ర స్తంభ సంయుక్తం విచిత్రం పరమాద్భుతం వేదికాం చ తథా దృష్ట్వా విస్మయం త్వం మునే హ్యయాః తదావోచశ్చ సమునే నారదత్వం నగేశ్వరం విస్మితోతీవ మనసి నష్టజ్ఞానో విమూఢధీః ఆగతాస్తే కిమధునా దేవ విష్ణు పురోగమాః తదా మహర్షయః సర్వే సిద్ధా ఉపసురాస్తథా మహాదేవో వృషారూఢో గణైశ్చ పరివారితః ఆగతః కిం వివాహార్థం వదత్తథ్యం నగేశ్వర ఇత్యేవం వచనం శ్రుత్వా తవ విస్మిత చేతసః ఉవాచ త్వాం మునే తథ్యం వాక్యం స హిమవాన్ గిరిః. ఓ ముని, నీవు ఆ హిమవంతుని యొక్క రత్నములతో పొదుగబడినది, బంగారు కలశములతో కూడి ఉన్నది, అరటి చెట్లు మొదలగు అలంకారములతో మిక్కిలి శోభిల్లున్నది, 1000 స్తంభములు గలది, అనేక రంగులు గలది, పరమాశ్చర్యకరమైనది అగు వివాహ మండపమును ప్రవేశించి వేదికను చూచి విస్మయమును పొందితివి. ఓ నారదముని, అట్టి నీవు మనస్సులో గొప్ప విస్మయమును పొంది జ్ఞానము తొలగుటచే విమోహితమైన బుద్ధి వాడవై ఆ పర్వతరాజుతో ఇట్లాంటివి, విష్ణువు మొదలగు దేవతలు వచ్చి ఉన్నారా ఏమి? మరియు మహర్షులు, సిద్ధులు, ఉపసురులు అందరూ విచ్చేసినారా? మహాదేవుడు వృషభమును అధిష్ఠించి గణములచే పరివేష్టింపబడిన వాడై వివాహము కొరకు వచ్చి ఉన్నాడా ఏమి? ఓ పర్వతరాజా, సత్యమును పలుకుము. ఓ ముని, విస్మయముతో నిండిన మనస్సు గల నీ మాటను విని ఆ హిమవంతుడు నీతో సత్యవాక్యమును ఇట్లు పలికెను. హిమవానువాచ, హే నారద మహాప్రాజ్ఞాత్ గతో నైవాధునా శివః వివాహార్థం చ పార్వత్యాః స గణః స వరాతకః విశ్వకర్మ కృతం చిత్రం విద్ధి నారద సద్యా విస్మయం త్యజ దేవర్షే స్వస్థో భవ శివం స్వర భుక్త్వా విశ్రమ్య సుప్రీతః కృపాం కృత్వా మమోపరి మైనాకాధి ధరైస్సార్ధం గచ్చత్వం శంకరాంతికం ఏభిః సమేతో గిరిభిర్మహామతే సంప్రార్థ్య శీఘ్రం శివమత్ర చానయ దేవై సమేతం చ మహర్షి సంగైః సురాసురైరర్చిత పాదపల్లవం. హిమవంతునిట్లు పలికెను, ఓ నారద మహాప్రాజ్ఞ, శివుడు పార్వతిని వివాహమాడుటకై గణములతో కూడి వరయాత్రా సమేతుడై ఇంతవరకు రాలేదు. ఓ నారద, ఇది విశ్వకర్మ సద్బుద్ధితో చేసిన విచిత్రమని ఎరుంగుము. ఓ దేవర్షి, విస్మయమును వీడుము, స్వస్థుడవై శివుని స్మరించుము. నీవు భోజనము చేసి విశ్రమించి నాపై దయ ఉంచి మైనాకుడు మొదలగు పర్వతములతో కూడి ఆనందముతో శంకరుని వద్దకు వెళ్ళుము. ఓ మహామతి, ఈ పర్వతములతో కూడి నీవు శీఘ్రమే శివుని వద్దకు వెళ్ళి ప్రార్థించుము. దేవతలతో కూడి ఉన్నవాడు, మహర్షుల సంఘములచే మరియు దేవతలచే రాక్షసులచే పూజింపబడే చిగుళ్ళ వంటి పాదములు గలవాడు అగు శివుని ఇచ్చటకు తీసుకొని రమ్ము. బ్రహ్మ ఉవాచ, తథేతి చోక్త్వా గమ ఆసుహిత్వం సదైవ తైశైల సుతాదిభిశ్చ తత్రత్య కృత్యం సువిధాయ భుక్త్వా మహామనాస్త్వం శివసన్నిధానం తత్ర దుష్టో మహాదేవో దేవాది పరివారితః నమస్కృత్య స్త్వయా దీప్తః శైలైస్త్రైర్భక్తితశ్చ వై తదా మయా విష్ణునా చ సర్వే దేవాః సవాసవాః పప్రచ్యుస్త్వాం మునే సర్వే రుద్రస్యానుచరస్తదా విస్మితాః పర్వతాన్ దృష్ట్వా సందేహాకులమానసాః మైనాక సంయమేరు ఆజ్యాన్నానాలంకార సంయుతాన్. బ్రహ్మ ఇట్లు పలికెను, సరే అని పలికి నీవు వెంటనే ఆ పర్వతరాజ కుమారులతో మరియు ఇతరులతో కూడి మరలి వచ్చితివి.
విశాల హృదయుడవగు నీవు అతడి కార్యమును చక్కబెట్టి భోజనము చేసి శీఘ్రమే శివుని సన్నిధికి వచ్చితివి. అచట దేవతలు మొదలగు వారిచే చుట్టువారబడి ఉన్న మహాదేవుని చూచి నీవు ఆ పర్వతులు భక్తితో ఆయనకు నమస్కరించిరి. ఓ ముని, అప్పుడు నేను, విష్ణువు, ఇంద్రుడు, సర్వదేవతలు మరియు రుద్రుని అనుచరులు అందరూ నిన్ను ప్రశ్నించితిమి. అనేకములకు ఆభరణములను ధరించిన మైనాక, సహ్య, మేరు ఇత్యాది పర్వతములను చూసిన వెంటనే అందరి మనసులు సందేహముచే వ్యాకులమైనవి, వారికి విస్మయము కలిగినది. దేవా ఊచుహు, హే నారద మహాప్రాజ్ఞ, విస్మితస్త్వం హి దృశ్యసే సత్కృతోసి హిమాగేన కిం న వా వద విస్తరాత్. ఏతే కస్మాత్ సమాయాతాః పర్వతా ఇహ సత్తమాః మైనాక సహ్య మేరు వాద్యాస్సు ప్రతాపా స్వలంకృతాః కన్యాం దాస్యతి శైలోసౌ సభవే నారద. హిమాలయ గృహే తాత కిం భవత్యద్య తద్వద ఇతి సందిగ్ధ మనసామస్మాకం చ దివౌకసం వదత్వం పృచ్ఛమానానాం సందేహం హరసువ్రత. దేవతలిట్లు పలికిరి, ఓ నారద మహాప్రాజ్ఞ, నీవు విస్మయమును పొందినవాడు వలె కనపట్టుచున్నావు. హిమవంతుడు నిన్ను సత్కరించినాడా లేదా విస్తరముగా చెప్పుము. గొప్ప ప్రతాపము గలవారు, చక్కగా అలంకరించుకున్నవారు అగు ఈ మైనాక, సహ్య, మేర్వాది పర్వతోత్తములు ఇచ్చటకు ఏల విచ్చేసిరి. ఓ నారద, ఈ హిమవంతుడు శివునకు కన్యను ఇచ్చువాడా కాదా? తండ్రి, ఇప్పుడు హిమవంతుడి గృహంలో ఏమి జరుగుతున్నది? ఆ విషయమును చెప్పుము. దేవతలకు మాకు మనస్సులో సందేహము కలుగుచున్నది. హే మహావ్రత, మా ప్రశ్నలకు సమాధానములనిచ్చి సందేహములను తీర్చుము. బ్రహ్మ ఉవాచ, ఇత్యాకన్య వచస్తేషాం విష్ణాదీనాం దివోకసాం అవోచస్తాన్ మునేత్వం హి విస్మితస్త్వాష్ట్ర మాయయా ఏకాంతమాశ్రిత్య హిమాం హి విష్ణుం అభాషధా వాక్యమిదం మునేత్వం శచీపతిం సర్వసురేశ్వరం వై పక్షచ్చిదం పూర్వరిపుం ధరాణాం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, విశ్వకర్మ యొక్క మాయచే విస్మితుడవైన నీవు విష్ణువు మొదలగు ఆ దేవతల ఈ మాటను విని వారికి బదులు చెప్పి ఉంటివి. ఓ ముని, నీవు నన్ను, విష్ణువుని, సర్వదేవతలకు ప్రభువు, శచీపతి, పర్వతముల రెక్కలను పూర్వము దునుమారి శత్రుత్వము నెరపిన ఇంద్రుని ఏకాంతమునందు పిలిచి ఇట్లు చెప్పి ఉంటివి. నారద ఉవాచ, త్వష్ట్రాకృతం తద్వికృతం విచిత్రం విమోహనం సర్వదివోకసాం హి ఏనైవ సర్వాంస విమోహితుం సురాన్ సవిచ్చతి ప్రేమత ఏవ యుక్త్యా పురాకృతం తస్య విమోహనం త్వయా సువిస్మృతం తత్ సకలం శచీపతే తస్మాదసౌ త్వాం విజిగీషురేవ గృహే ధ్రువం తస్య గిరేర్మహాత్మనః అహం విమోహితస్తేన ప్రతిరూపేణ భాస్వత తథా విష్ణుః కృతస్తేన బ్రహ్మ సక్రోపితాదృశః. నారదుడిట్లు పలికెను, వికృతము, విచిత్రము, దేవతలనందరినీ మోహింపజేయనది అగు మాయను విశ్వకర్మ నిర్మించినాడు. అతడు ప్రేమతో కూడిన యుక్తితో దేవతలనందరినీ మోహింపజేయగోరుచున్నాడు. ఓ శచీపతి, పూర్వము నీవాతని మోహింపజేసితివి, ఆ వృత్తాంతమును నీవు మరిచితివి. అందువలననే అతడు మహాత్ములకు హిమవంతుని ఇంటిలో నిన్ను జయింపగోరుచున్నాడనుటలో సందేహము లేదు. ప్రకాశముతో కూడిన నా కృత్రిమ రూపము నన్ను మోహపెట్టినది. అతడు విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుల రూపములనే విధముగా నిర్మించినాడు. కిం బహూక్తేన దేవేశ సర్వదేవ గణాకృతాః కృత్రిమాశ్చిత్ర రూపేణ న కించిదవశేషితం విమోహనార్థం సర్వేషాం దేవానాం చ విశేషతః కృతామయా చిత్రమయీ పరిహాస వికారిణి. ఇన్ని మాటలేలా ఓ దేవదేవ, దేవగణములందరి యొక్క కృత్రిమ రూపములు నిర్మింపబడి ఉన్నవి, ఎవ్వరూ మిగులలేదు. దేవతలనందరినీ ప్రత్యేకించి మోహింపజేయుటకై కృత్రిమ చిత్రముల రూపములో పరిహాసమును చేసే వికృతమైన మాయ నిర్మించబడినది. బ్రహ్మ ఉవాచ, తచ్చుత్వా వచనం తస్య దేవేంద్రో వాక్యమబ్రవీత్ విష్ణుం ప్రతితదా శీఘ్రం భయాకుల తనుర్హరిన్. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ మాటను విని భయముచే కంపించే శరీరము గల దేవేంద్రుడు వెంటనే పాపములను పోగొట్టే విష్ణువుతో నిట్లనెను. దేవేంద్ర ఉవాచ, దేవదేవ రమానాథ త్వష్టామాం నిహనిష్యతి పుత్రశోకేన తప్తోసౌ వ్యాజేనానేన నాణ్యథ. దేవేంద్రుడిట్లు పలికెను, దేవదేవ లక్ష్మీపతి, పుత్రశోకముతో పీడింపబడే విశ్వకర్మ ఈ మిషతో నన్ను నిశ్చయముగా చంపివేయును. బ్రహ్మ ఉవాచ, తస్యత్తద్వచనం శ్రుత్వా దేవదేవో జనార్దనః ఉవాచ ప్రహసన్ వాక్యం చక్రమాశ్వాసయన్ తదా. బ్రహ్మ ఇట్లు పలికెను, ఇంద్రుని ఆ మాటను విని దేవదేవుడు జనార్దనుడు నవ్వుతూ అతనిని ఓదారుస్తూ అప్పుడు ఇట్లు పలికెను. విష్ణురువాచ, నివాత కవచైః పూర్వం మోహితోసి శచీపతే
మహావిద్యా బలేనైవ దానవైః పూర్వవైరిభిః పర్వతో హిమవానేష తథాన్యేఖిల పర్వతాః విపక్షా హి కృతాః సర్వే మమ వాక్యాచ్చ వాసవ తేను స్మృత్వా తు వై దృష్ట్వా మాయయా గిరయో హ్యమి జేతుమిచ్చంతు ఏ మూఢా న భేతవ్యమరావపి ఈశ్వరో నోహి సర్వేషాం శంకరో భక్తవత్సలః సర్వదా కుశలం సక్ర కరిష్యతి న సంశయః. విష్ణువు ఇట్లు పలికెను, ఓ శచీపతి, నీకు పూర్వ శత్రువులకు నివాత కవచులను రాక్షసులు మహావిద్య యొక్క బలము చేతనే పూర్వము నిన్ను మోహింపజేసిరి. ఇంద్రా, నీవు నా ఆదేశముచే ఈ హిమవత్ పర్వతునితో మాత్రమే కాక ఇతర పర్వతములన్నింటితో విరోధములు నెరపి ఇంటివి. ఈ పర్వతములు ఆ వృత్తాంతమును స్మరించి గూఢులై మనలను మాయచే జయింపనిచ్చగించి ఉండవచ్చును. కానీ నీవు లేశమైనను భయపడవలదు. ఇంద్ర, మనందరికీ ప్రభు భక్తవత్సలుడు శంకరుడు నిస్సందేహముగా అన్ని విధములుగా క్షేమమును కలిగించగలడు. బ్రహ్మవాచ ఏవం సంవదమానం తం శక్రం వికృత మానసం హరినోక్తశ్చ గిరిశో లౌకికీం గతిమాశ్రిత.